ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడ్డట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ తెలిపింది. మధ్యప్రాచ్యంలో విస్తరించి ఉన్న అమెరికన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్లో చాలా ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. గిలియడ్ నిఘా స్థావరం, యుద్ధశాఖ ప్రధాన కార్యాలయం, ఇజ్రాయెల్ జనరల్ స్టాఫ్ కమాండ్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు ప్రయత్నిస్తోంది. తమ వైపు దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ గగనతల వ్యవస్థ ఐరన్ డోమ్ క్రియాశీలమైంది. ఆసుపత్రులన్నింటినీ ఇజ్రాయెల్ భూగర్భ సొరంగాలకు తరలించింది. ఇప్పటి వరకు అక్కడ ఆస్తులు, ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం వెలువడలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. మాతృభూమి రక్షణకు, శత్రువుల సైనిక దాడులను ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. తమ అగ్ర రాజకీయ నాయకులు, సైనిక ఉన్నతాధికారులంతా సురక్షితంగా ఉన్నారని ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అమెరికా నౌకాదళ స్థావరాలు ఉన్న బహ్రెయిన్ పైన ఇరాన్ దాడులకు దిగింది. బహ్రెయిన్లోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై భారీ దాడి జరిగింది. అనంతరం సౌదీ, దుబాయ్, కువైట్, ఖతార్, యుఏఈ, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంది. ఆయా దేశాల్లో అల్ ఉదీద్ ఎయిర్ బేస్, అల్ సలేం ఎయిర్ బేస్, మువాఫాక్ అల్ సల్టీ బేస్ వంటివి అమెరికా ఆధీనంలో ఉన్నాయి. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ను ఇరాన్ క్షిపణి తాకినట్లు తెలుస్తోంది. అక్కడి యుఎస్ రాడార్ స్టేషన్ ధ్వంసమైనట్లు సమాచారం. దుబాయ్లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని ప్రభుత్వం ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను కూల్చేస్తున్నట్లు యుఏఈ, ఖతార్, జోర్డాన్లు తెలిపాయి. ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ముక్కలు పడి ఒకరు మరణించారని యుఏఈ తెలిపింది. ఇరాన్ తమపై దాడులకు దిగడాన్ని సౌదీ, ఖతార్, యుఏఈతో పాటు ఆయా దేశాలు తీవ్రంగా ఖండించాయి. తమ సార్వభౌమత్వంపై దాడిని సహించబోమని హెచ్చరించాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న ఇతర దేశాలకు పూర్తిగా మద్దతిస్తున్నామని సౌదీ తెలిపింది. అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించవద్దని ఆయా దేశాలు ఇరాన్కు సూచించాయి. ఆ ప్రాంత స్థిరత్వం, భద్రతను అణచివేస్తున్న ఇరాన్ దాడులను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోవాలని సౌదీ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.